హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. మార్కో హిందీ కలెక్షన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అక్కడ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. బేబీ జాన్ను తీసేసి అంతా కూడా మార్కో వేసుకుంటున్నారు. థియేటర్లు షోల సంఖ్య బాగానే పెరుగుతోందని అంటున్నారు. ఇక మున్ముందు మార్కోకి అక్కడ మరింత కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ జనవరి 1న తెలుగులోకి కూడా రాబోతోంది. ఇప్పటికే మాలీవుడ్లో 60 కోట్లకు పైగా రాబట్టినట్టుగా సమాచారం. ఇక ఇప్పుడు మార్కో నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతోంది. మాలీవుడ్లో ఈ ఏడాది అదిరిపోయే చిత్రాలెన్నో వచ్చాయి. మంజుమల్ బాయ్స్, ఆవేశం అంటూ ఇలా చిత్రాలు అక్కడ రికార్డ్ వసూలను సాధించాయి. ఇక ఇయర్ ఎండింగ్లో ట్రీట్ అన్నట్టుగా ఉన్న ముకుందన్ మార్కో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చింది. ఇప్పుడు అందరికీ స్లో పాయిజన్లా ఎక్కేస్తోంది. ఇక ఇంతవరకు కిల్ చిత్రాన్నే ఇండియన్ మోస్ట్ వైలెంట్ మూవీగా అంతా అనుకున్నారు. కానీ అంతకు మించి అనేలా ఈ మార్కో చిత్రం ఉంటుందట. ఇప్పటికే మార్కో మూవీకి మాలీవుడ్లో రికార్డుల కలెక్షన్లు వచ్చాయి. కేవలం వారం రోజుల్లోనే అక్కడ ఈ మూవీ 50 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యింది. రెండో వారంలోనూ ఈ చిత్రానికి అన్ని చోట్ల షోలు, థియేటర్ల సంఖ్య పెంచుతున్నారట. మరీ ముఖ్యంగా హిందీలో ఈ మూవీకి విపరీతమైన డిమాండ్ ఏర్పడిందట. బేబీ జాన్ చిత్రానికి ఇచ్చిన థియేటర్లన్నీ మార్కోకి షిఫ్ట్ అవుతున్నాయట. ప్రస్తుతం అన్ని చోట్ల మార్కోని వేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి మొదటి వారం కంటే రెండో వారంలోనే ఇంకా ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయని సమాచారం. హిందీలో ఇప్పటి వరకు వచ్చింది చాలా తక్కువే. కానీ బేబీ జాన్తో పోల్చుకుంటే మార్కో మూవీకే ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.